ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పిల్లలు చదువుతూ ఉంటారు. ఒకసారి ఇక్కడ చూస్తే ఒక బిల్డింగ్ ఇక్కడ శిథిలావస్థకి చేరినది కనిపిస్తుందో చూపిస్తాను. ఒకసారి బిల్డింగ్ ను కూడా చూడండి, మొత్తం కూడా పెచ్చులు ఊడిపోయిన దృశ్యాలు ఇక్కడ మీరు చూడొచ్చు. కనీసం పిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆ పెచ్చులో రాలి పడితే తలలు పగిలే అవకాశం ఉంది. అలాగే లోపల కూడా ఏం లేకపోవడంతో వంట రూమ్ వీళ్ళు వాడుకోవడం కనిపిస్తుంది. ఇలా ఈ రూమ్ ని చూద్దాం, గోడలు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఈ పిల్లర్లు కూడా చూడండి, ఒకసారి మొత్తం బయటపడ్డాయి. ఇలాంటి బిల్డింగ్ ఉంటే పిల్లలు ఆడుకునే దగ్గర ఏదన్నా పెద్ద వర్షం, సన్సైల్ కూడా చూపిస్తాను ఒకసారి, సన్సైల్ కూడా చూడండి. ఇది పిల్లలు ఆడుకునే టైంలో ఇక్కడ గినక వస్తే అది తపక్కన పడ్డదనుకోండి, పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చేదే పేద బలహీన వర్గాల పిల్లలు వస్తుంటారు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే. మరి ఇలాంటి పాఠశాలలు ఇట్లాంటి పక్కన ఉండటం వల్ల కొత్త బిల్డింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఈ పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేయడం వల్ల కాస్త ప్రమాదాలు తగ్గించవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత మేల్కోవడం కంటే ప్రమాదం జరగక ముందే అధికారులు మేల్కొని దీన్ని పూర్తిగా తీసివేస్తే ఇది ఆట స్థలం కింద ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఇలాంటి పరిస్థితి తొలగించాలని ప్రభుత్వ అధికారులని, ఈ సంబంధిత అధికారులని మేము కోరుకుంటున్నాం. అలాగే మరో విషయం చూసుకుంటే ఇటుపక్క ప్రహరీ కూడా పూర్తిగా ఇటుపక్క పొలాలు వేయడం వల్ల కానీ నీరు నిమిడటం వల్ల కూడా మొత్తం ప్రహరీ పడిపోయిన దృశ్యాలు ఇక్కడ పడిపోయినాయి. అడుగు సార్, మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను సార్. ఇక్కడ ఇది అయ్యే పరిస్థితి చూశారు కదా, కింద భీమ్ ఉన్నా కూడా ప్రహరీ మొత్తం పడిపోయింది. దీనివల్ల పాములు తేళ్లు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. కాబట్టి తర్వాత స్థానిక సర్పంచ్ గారిని, ఇక్కడ ఉపాధ్యాయులను అడుగు కూడా ఇక్కడ సమస్యను అడిగే ప్రయత్నం చేద్దాం. ముందు ఇక్కడ హెడ్ మాస్టర్ అడిగే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఆడుకుంటూ మనకు తెలియకుండా వెళ్తా ఉంటారు. ఫ్యూచర్ లో వాళ్ళకు ఏ టైంలో ఏమవుతుందో, ఈ వర్షాకాలం వచ్చిందంటే భయంగా ఉంటుంది. మేము ఎప్పటి నుండి 2-3 సార్లు మన గ్రామ సర్పంచ్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. ఈ విధంగా దీన్ని తప్పనిసరిగా తొలగించాలండి. పిల్లలు ఆడుకుంటారు, మనం ఎప్పుడు పిల్లలు కాపలా కాస్తూ ఉండలేము. పిల్లర్లు బయటపడ్డాయి, పైగా బిల్డింగ్ కూడా మనకు అంత అనుకూలంగా లేదండి. ఇది డిస్మాంటిల్ చేయాల్సిందిగా మేము మా ఎంఈఓ గారి దగ్గర నుండి లెటర్ మన సర్పంచ్ గారికి ఇచ్చాము. అక్కడ నుండి ఎంపీడీఓ గారికి కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ప్రహరీ కూడా లేదు, పాములు తెల్లు వస్తా ఉన్నాయి. ఇబ్బందికరంగా ఎప్పుడు పాములు వస్తూనే ఉంటున్నాయండి. ఆ సైడ్ గోడ కూడా లాస్ట్ ఇయర్ దాకా ఉండే కానీ అది మొత్తం ఒరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోడలు కూడా మనకు అంత అనుకూలంగా ఏం లేవు సార్. అవన్నీ తీసి పక్క పడేసే గోడలు. సర్పంచ్ సాంబశివరావు గారితో మనం ఉందాం సార్. ఇక్కడ ఈ దృష్టి ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది ఈ సమస్య? నమస్కారం సార్, నా పేరు సాంబశివరావు, మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నేను ఇక్కడే స్థానికంగా తిరుగుతున్నా. ఇది కొలాప్స్ స్టేజ్ లో ఉందనేసి గతంలో ఇది మన రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఈ స్కూల్ బిల్డింగ్ కానీ ఈ ప్రహరీ కానీ తను పూర్తిగా వాడుకోవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా దీన్ని ఇంతవరకు ప్రహరీలు పడిపోతున్నాయి, పిల్లలకి ఏమన్నా జరుగుతుందనే క్షణక్షణం భయంగా ఉంటుంది. ప్రహరీ బడి బిల్డింగ్ అండ్ వాళ్ళకి వాష్రూమ్స్ కూడా, బాత్రూమ్ టాయిలెట్స్ బెడ్రూమ్స్ అనేది వసతి కూడా క్లారిటీగా లేదండి. ప్రత్యేకించి దీనికి మంచినీటి సదుపాయం బాగా టైట్ అవుతుంది. మంచినీళ్ళు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళు, కరెంట్, దీనికి స్వతహాగా మోటార్ అనేది కావాలని కూడా భగీరథ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందుతున్నాయి. ప్రజెంట్ భగీరథ పైప్ లైన్ ద్వారా వస్తున్నాయి. ట్యాంకర్ ఏర్పాటు చేసి నీళ్లు కావాలి. అలాగే గతంలోనైతే ఇక్కడ చూసుకుంటే మంచినీళ్ళ ట్యాంక్ కూడా ఉన్నది. ఓకే, సరే, అవును, దీన్ని వాడినట్టే కనపడుతుంది నేను చూస్తా అంటే. ఇదే కదా? ఓకే, శుభ్రత లేదు కదా, వాడట్లేదు దాన్ని, నీళ్ళు లేకపోవడం వల్ల. అంటే అది గతంలో అక్కడ మనకు బోర్ ఉండేది సార్, దాని నుండి పంపింగ్ ఉండేది. అది కొలాప్స్ అయిపోవడం తోటి ఇక అన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇది మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండదా సార్ బోర్ వేయడం అన్నది? బోర్ ఉందండి, బోర్ ఏసీ లేదు. ఇప్పుడు కుళాయి వాటర్ ఇందులో పడితే ఇందులో నుండి మనం ట్యాంక్ షిఫ్టింగ్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే, ఆ విధంగా వాటర్ వాడుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి ప్రమాదకర విషయం ఏంటంటే బిల్డింగ్ తీసేస్తే ప్రహరీ ఒకటి. పిల్లలు కొద్దిగా ఆడుతా ఉంటారు కదా, పాములు తేళ్లు వస్తా ఉంటాయి పంట పొలాల చుట్టుపక్కల. అవునవును, అది కొద్దిగా ఇబ్బందికరంగా. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎంపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చూసారు కదా ఇక్కడ సమస్యని. స్థానిక సర్పంచ్ గారు కూడా ఇక్కడ సమస్యలు తెలియడం జరిగింది. కాబట్టి ఇలాంటి పాఠశాలల్ని ముందు డిస్మాంటిల్ ఎక్కడన్నా చూసి, మన పోతిరిపల్లిలో ఒక పాఠశాలను చూపించాం. పోతిరిపల్లి దగ్గర కూడా పినపాక మండలం పోతిరిపల్లిలో కూడా పాఠశాల ఇదే పరిస్థితి ఉందని చూపించాం. అలాగే మణుగూరులో బండారుగూడెంలో పాయం వెంకటేశ్వర్లు గారు చదివిన పాఠశాల కూడా ఇదే దుస్థితులు ఉందని కూడా మన ఎస్పీ న్యూస్ లో చూపించడం జరిగింది. తర్వాత మరో పాఠశాల మల్లారంలో కూడా ఈ పాఠశాలను చూపిస్తున్నాం. దీనిపై స్థానిక విద్యా
శాఖ అధికారిని జిల్లా వాసంతి గారు, అలాగే ప్రజెంట్ ఉన్న ఎంపీడీఓ గారు, అలాగే మన ఎంఈఓ గారు అందరూ స్పందించి దీన్ని హుటాహుటిన తొలగించాలని, ఈ వర్షాలు ఇట్లా ముదిరి కూలిపోకముందే ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి తాజా వార్తల కోసం ఎస్బీ న్యూస్ ఫాలో అవ్వండి.